మీ జీవితంలో కూడా ఏ యుద్ధాలు మీరు చేస్తా ఉన్నారు? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో యుద్ధాలతో నేను నా జీవితాన్ని ముందుకు ఈడ్చుకొని వెళ్తున్నాను అన్న ఆలోచనతో మీరు ఉంటే కనుక దయచేసి ఈ మాట మీ కొరకే ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు వినిపింపజేస్తా ఉన్నాడు. విక్టరీ ఈజ్ యోర్స్ అని చెబుతా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఎంత గొప్పవాడు కదా మన దేవుడు. మరి యుద్ధములోనికి వెళ్ళి అక్కడ యుద్ధము చేసిన తరువాత మీకు విజయం వస్తుంది అని కాదు, కానీ యుద్ధములో ఒక్క అడుగు కూడా ఇంకా ముందుకు వేయక మునిపే ప్రభువారు విజయాన్ని రూఢి చేశాడు. హల్లెలూయా. మరి మన దేవుడు గొప్ప దేవుడు అండి. మన దేవుడు నిజముగా హామీ ఇచ్చే దేవుడు. మన జీవితాల్లో ఎన్నో యుద్ధాలు, మరి ఈ వీడియో వాచ్ చేస్తున్న, ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా ఏ యుద్ధాలు మీరు చేస్తూ ఉన్నారు? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో యుద్ధాలతో నేను నా జీవితాన్ని ముందుకు ఈడ్చుకొని వెళ్తున్నాను అన్న ఆలోచనతో మీరు ఉంటే కనుక దయచేసి ఈ మాట మీ కొరకే ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు వినిపింపజేస్తా ఉన్నాడు. యుద్ధము దేవునిది, యుద్ధము యెహోవాదే. మరి మీరేమి యుద్ధము చేయక్కర్లేదు, కానీ కేవలము దేవుని వైపు చూడండి. మనుషులైతే ఏ హామీ ఇవ్వలేరు. మన జీవితంలో కలిగే ఆ యుద్ధాలకు మేము మీకు తోడుగా ఉంటాం, మీ పక్షంగా మేము యుద్ధం చేస్తాం, మేము సహాయం చేస్తాం అంటారు, కానీ గెలుస్తామో లేదో అన్న హామీ ఏ మనుష్యుడు కూడా మనకి ఇవ్వలేడు. కానీ దేవాది దేవుడు ఖచ్చితముగా హామీని ఇచ్చేవాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో మనం చూసినప్పుడు చూడండి, ప్రభువైన ఆయన అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచూ ఉన్నాము. 8వ అధ్యాయం 37వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ప్రభు అయిన మన దేవుని ద్వారా అన్ని విషయాల్లో కూడా మనము అత్యధికమైన విజయాన్ని పొందుచున్నాం. ఆమేన్. కనుక సహోదరి సహోదరుడా, భయపడకు. ఎటువంటి యుద్ధము నీవు చేస్తూ ఉన్నప్పటికీ ప్రభు అంటున్నాడు, మనదే విజయము, నేను ఆ యుద్ధాన్ని జరిగిస్తాను, నీకు విజయాన్ని ఇచ్చే దేవుడను నేనే అని మాట్లాడుతూ ఉండగా కృంగిపోవద్దు, భయపడొద్దు, నీరుగారిపోవద్దు, కానీ ధైర్యముతో నిబ్బరము కలిగి ప్రభు వైపు చూస్తూ సాగిపో. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు యెరికో మరి రాజుతో అలాగే ఆ ప్రజలతో ఆ ప్రాంతములో యుద్ధము చేయడానికి, యుద్ధమే లేకుండా గెలవడానికి కృప చూపించిన దేవుడు ఈరోజు ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్న మనకి కూడా అటువంటి గొప్ప విజయాన్ని ఇవ్వడానికి ఎప్పుడూ కూడా సమర్థుడు, సంసిద్ధుడు.